హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వజ్రాల వేట కర్నూలు జిల్లా. ఊరు పేరైతే చెప్పను, ఎందుకంటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి. ఒక ఆముదాల తోటలోకి వచ్చి స్టోన్స్ వెతుకుతున్నాను. చూద్దాం ఎటువంటి స్టోన్స్ దొరుకుతాయి ఇక్కడ. చూస్తూనే ఉన్నాను, ఇంకా ఏం కనిపించట్లేదు. ఒక రాయి కూడా అంతా పలుకురాళ్ళు, ఏదో ఎర్ర ఎర్రరాళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక్కడికి రావటం కారణం ఏంటంటే తుఫాన్ అని చెప్పారు, అందుకని రావాల్సి వచ్చాము. చూద్దాం ఏమేమి దొరుకుతాయి. ఇంకా అంతా కూడా ఎక్కువగా పలుకురాళ్ళు, ఎర్రరాళ్ళు ఇవే దొరుకుతున్నాయి. ఇక్కడికి పొలాల్లోకి రైతులు రానివ్వట్లేదు. ఏదన్నా పంట కోసిన పొలంలోకే రాణించేటట్టు అవకాశాలు ఉన్నాయి. ఇంకా కంది పొలాలు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా అవి కొయ్యలేదు. ఇది ఆముదాల తోట, ఎందుకంటే ఇది కోసేశారు, పాడైపోయింది, అందుకే వచ్చాను. చూద్దాం. ఈ రాయి కూడా దొరకట్లేదు, మంచి రాయి ఒక్కటి కూడా. ఏంటో మరి కొంచెం సిల్వర్ కలర్లో వేసినట్టుగా అనిపిస్తుంది. దేమిరాయి ఒకసారి చూద్దాము. పైన సిల్వర్ కలర్ అయితే ఉంది, ఒక పక్కేమో పలుగురాయి ఉంది. క్లింబర్ స్టోన్స్లో పుట్టినటువంటి రాయి కూడా కాదు. సిల్వర్ కలర్ అయితే కోటింగ్ అయితే ఉంది, కానీ అక్కడక్కడ కూడా కొంచెం మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం, ఒక రాయి మీద పెట్టి గిరి చూద్దాం ఏమద్దు. ఏదైనా ఒక స్టోన్ మీద పెట్టి దీన్ని గిరి చూద్దాం, రాయి అడుగుతుందో లేదో అర్థమవుద్ది. ఇదే రాలిపోతుంది బ్రదర్. ఫ్రెండ్స్, మరి దీన్ని ఏమంటారో అర్థం కావట్లేదు. ఏదో ఖనిజానికి సంబంధించినటువంటి రాయే అనుకుంటున్నాను నేను. ఇది జిర్కాన్,
ఇది జిర్కాను ఫ్రెండ్స్, దీని పేరు జిర్కాన్ లేదా మైకా ఉండొచ్చు. జిర్కాన్ అంటే ప్లాటినం, కాలిఫోర్నియం, జిర్కాన్, యురేనియం ఇటువంటి ఖనిజాలకు సంబంధించిన ఖనిజాలు ఉంటాయి, లోహాలు. నేను దీన్ని జిర్కోనియం అనుకుంటున్నాను. దీని పరిమాణం కూడా అంతే ఉంది. ఖనిజాలన్నిటికీ సిల్వర్ కోటింగ్ అయితే ఉంటుంది. జిర్కాన్ ఒక్కటే సిల్వర్ కోటింగ్ ఉండి రాయి అరిగిపోయే అవకాశం ఉంటుంది. దీని పరమాణు సంఖ్య జిఆర్ అంటారు. మూలకం జెడ్ఆర్ అంటారు. సారీ, జిఆర్ కాదు, జెడ్ఆర్, జిర్కోనియం దీని పేరు నాకు తెలిసినంతవరకు. మరి మీరేమంటారో చెప్పండి.